ఇక్కడ బానిసోళ్ళు అవుతున్నాడు. మీరేనా? ఎవరు? వీరబాబు కడజాతి వాడ దూరం ఉండు. ఎవరు కడచాడు? నువ్వు కడచాడు, మీ అబ్బ కడచాడు, మీ తాత కడచాడు. పెద్దింటున్నాయో పెద్ద ఈ దొర ఈ మాన్యానికంతా దొరన్నయ్యా దొర. సరే గాని నీ పేరేమంటారు? నా పేరు నక్షత్రేశ్వరుడు. ఏంది నక్షత్రేశ్వరా? సరే మరి తమదే కులమయ్యా? సత్బ్రాహ్మణులు. సతీబ్రాహ్మణుడా? సతీబ్రాహ్మణుడు. ఓహో సరే. నన్నేమో నువ్వేమో సన్నకులం కూడా అంటుంది. మరి నిన్ను నాకు తెలియక అడుగుతుంది ఏమనుకో. నిన్ను కొట్టే తెల్లటి పాలు కాస్తాడు లేదు కదా. మరి నిన్ను కోసిన రక్తమే కాదు, నన్ను కోసిన రక్తమే కాదు. చిన్న కులము పెద్ద కులము యారుందయ్యా? ఓ బ్యామనయ్యా, ఇది ఏం మాలి? ఇది జపమాల. ఇన్ని మాలలు నీ దగ్గర పెట్టుకొని నన్ను మాదిగా అంటారని అంటావా? ఓ బ్యాటనయ్యా, ఈ ప్రపంచములో ఎవరికి పుట్టాడో ఎలా పుట్టాడో చెబుతా, బాగా వినుకో. కులమంటే తెలుపా
పొలాలు లేవు రంగు రంగుల మతాలు లేవు జాగ్రయ్య ఓ జాగ్రయ్య పొలాలు లేవు రంగు రంగుల మతాలు లేని వాణిది లేని కులమురా గర్భము జన్మించను సునకమంటే కులము చెప్పన అగస్తమంటే కులము చెప్పన కాలే వశిష్ఠుడు ఊర్వశికి పుట్టాడు అరుందతే ఉమా ఆడపడుసుర కాలే బాపనయ్య ఎందుకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఏంది మనిషి నమ్మేస్తావా మనిషిని సంతలో ఆవులు ఎద్దులు బర్రెలు గొర్రెలు అమ్ముతారు మరి మనిషి నమ్మని మేరా చూడలే అయితే నేను పైసేస్తాను నేను కూడా నిన్ను ఎవరికన్నా అమ్మేస్తాను మరి అతను ఎందుకు అమ్ముతాడో బంగారు ఎట్లా మంచి మారాలు ఎట్లా మంచి ఎందుకు అమ్ముతాడో చూడు బేపనయ్య ఇలాంటి తోలింది ఈ మందిని పోనేంత ధనం నా దగ్గరుంది రావయ్యా నీకు పెళ్ళయిందే అవును మహాత్మా పెళ్ళని పిల్లలు ఉండాలంటావా ఉన్నారు మహాత్మా మరి అయ్యా ఒకప్పుడు ఉండేవారు ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర మూలము చాలా పెద్ద మోసగాని నేనేమో అనుకోండి నీ వెనకాల ఇంత తతంగం ఉందంట పెళ్ళి అయిందంట పెళ్ళాని పిల్లలు అంటే ఏ అర్ధరేత్రి కాడో సవరేత్రి కాడో పెళ్ళాము గుర్తుకొచ్చి నువ్వు పోతే నా ధనం అంతా గంగపాలి కదా నాకు వద్దయ్యా నాకు అయ్యా ఏమిటి విచిత్రము 7 దీవులను అవులీలుగా పాలించిన ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి ఎంతటి దురవస్థ వచ్చినాయి ఆయుష్వామిత్రుడు తన పంతమని ఎక్కించుకొనుకు యమధర్మరాజైన నన్ను ఈ ఈరబాహుడు రూపములో నన్ను ఎందుకు పంపాలయ్యా ఇతరుడు బొంగింప నా కర్మ కాదు ఆ బ్రహ్మ కర్మ కాదు నాయన ఎడమాగు నాయన ఎడమాగులి నేను కొనెత్తాను ఎంత ధనమైనా కానీ ఇచ్చి కొనెత్తా నీవు నా మాట వింటాను నా కంతే చాలు ధర్మమో గిరమమో ఈచారించి యాచరిము నిన్ను కొనెత్తా హేమశైలం విప్పన వేళ ఎత్తవచ్చు దివిని భూమిని ఎంచవచ్చు బొంకింప నీ తరము కాదు నా తరము కాదు నీ జబ్బ తరము కాదు ఏ బాపనయ్య బానిసోని కొనెత్త ధర చెప్పి ఏం చెప్పిన చెప్పమంటే ఏం గొంతు కోసం మేత అంట అంటావా
ఏనుగురా ఆ? 5 కాలు ఉంటుంది కదా, ముందర ఎట్లా ఉంటుంది అదేనా? ఓహో, చెప్పు చెప్పు. నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. కొంత అర్థమయ్యేటట్టు చెప్పయ్యా. ఆ దీర్ఘాలు రాగాలు చెక్కున్నా నాకు అర్థం కాలే. అవి బల్లా మొదలుకి వస్తావు చెప్పాలి. దంతావల మనగా ఒక ఏనుగురా, ఏనుగు మీద బలవంతుడు నిలబడి రథం పైకి ఎంత దూరం వేసుకున్నా రత్నాన్ని తీసుకొని పైకి ఇసిరేది అది కింద పడదా? నీకేమన్నా బుర్ర ఉందా? సరేలే. నా గురువు గారి మహిమచే అది పైన ఓహో అలాగనా? సరేలే, బానిసని పంపేసేయి, ధనం ఇచ్చేస్తాను. ఏ బానిసోడా, ఇక రారా. అయ్యా రారా. ఇదిగో, నీ పేరేమన్నారు? నీ పేరేమన్నారు? అయ్యా హరిశ్చంద్రుడయ్యా. ఏంది? హరిశ్చంద్రుడు. నోరు తిరగదు నాకు. నన్ను ఈరబాహుడు అంటారు. ఏమంటారు? వీరబాహుడు. మరి నీకు నేను ధనం ఇచ్చి నేను కొంటా, నువ్వు నాకు దాసుడు అవుతావు కదా. అవును మహాత్మా. దాసు, ఈరదాసుని పిలుస్తా. నీకు సమ్మతమేనా? అలాగే మహాత్మా. దాసు కర్రా. అయ్యా ఆడ ఉత్తరానాడ కనపడుతుంది మశానం ఉలకాడ. ఆడి కోళ్ళ రాత్రంతా ఆడి కాపలా ఉండాలి. ఆడికి సచ్చినోళ్ళు శవాలు బతికినోళ్ళు మోసుకొని వస్తారు. వాళ్ళు సావుకారులు కానీ, ధనవంతులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, పేదవాళ్ళు కాటి శంఖం ఇచ్చేదంతా శవాలు కాచకూడదు, పూడ్చకూడదు. వాళ్ళు నీకు ఒక మాటావో పాత ఇస్తారు, అవి తీసుకొని మా ఇంటికాడ ఇచ్చేస్తే మా పిల్ల ఉంటుంది. అలాగే మహాత్మా. సరే, ఇంకా నువ్వు పిండం ఇస్తారు. అయ్యా ఆ పిండము నీవు కడుపు నిండా తినేసా. అలాగే మహాత్మా. ఏరుదాసు, అయ్యా శవాలు కాల్చడానికి నీకు ఈ దండం పనికి వస్తుంది. శ్మశానంలో భూత పేత పిచ్చార్లు ఉంటాయి. ఇది మంత్రుల దండం ఉంటుంది. ఈ దండము నీ చేతిలో ఉన్నంత వరకు అవి నీ దగ్గర రావు. అందుకో. అలాగే మహాత్మా. ఏరుదాసు, అయ్యా శ్మశానములో శలయ్య, విపరీతమైన శల్యం. ఇదిగో ఈ కమ్మిడి భుజాన్ని వేసుకో రా. వీరదాసు, అసలైన శిష్యులైన పని. నువ్వు పొద్దున్నే ఇంటికి వస్తావు కదా, అప్పుడు ఈ కడవ నిండా కొత్త కళ్ళు తేవాలి. నువ్వు దావలో ఏదన్నా యాదవ పని చేసావు, కాళ్ళు ఏంగి చేసావు. కళ్ళు అంటే నాకు మహాప్యానం. కాటి సుంకం విషయంలో తేడా వచ్చినా ఒప్పుకుంటాను, ఈ కళ్ళు విషయంలో తేడా వస్తే ఒప్పుకోను. అందుకో. ఆహా, ఏమి విచిత్రము! 7 దీవులను అవలీలుగా పాలించిన హరిశ్చంద్ర చక్రవర్తి కడకు కళ్ళు కడవ కూడా మోయడానికి వెనకాడలేదే. అయ్యా, నీ సత్యశీలం అమోఘమైనది, నీ సత్యశీలం అమోఘమైనది. సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి. నిన్న పరమేశ్వరుడు రక్షించాగయ్యా. Aí vai, cara.